ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే ఖచ్చితంగా ఎడిటింగ్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎడిటర్ అవ్వాలని, ఎడిటింగ్ నేర్చుకోవాలనే కసితో ఖచ్చితంగా ఉండే ఉంటారు. అందరికీ హాయ్, నా పేరు అర్జున్. వెల్కమ్ టు ఆర్టిజన్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజు ఫోటోషాప్ క్లాస్ 3 గురించి మాట్లాడుకోబోతున్నాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒకటి చెప్పాలి. ఈ ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ కూడా అవ్వలేదు. ట్యూటోరియల్ వీడియోస్ పెట్టగానే చాలా మందికి నా వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. రాబోయే రోజుల్లో ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్ కూడా ఈ ఛానల్లో ఖచ్చితంగా తీసుకొస్తాను. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్లో ఎడిటింగ్ కి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలానే చాలా మంది ఫోటోషాప్ ఫ్రీ వెర్షన్ ని ఎలా డౌన్లోడ్ చేయాలని అడుగుతున్నారు. సో దాని గురించి నేను సెపరేట్ గా ఒక వీడియో చేస్తాను. అలాగే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే దాని మీద కూడా ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఈ మధ్య ట్యూటోరియల్ క్లాసెస్ కొంచెం లేట్ అవుతున్నాయి. ఇక మీద నుంచి మాక్సిమం తొందరగా చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక బుక్ పెన్ తీసుకొని దాన్ని రాసుకొని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఫాలో చేసి మెసేజ్ చేయండి. ఇక మొదలెడదామా? సో ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే నెక్స్ట్ టూల్ ఏంటంటే నోట్ టూల్ అన్నమాట. దీన్ని సింపుల్గా క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే, ఫర్ సపోజ్ ఇక్కడ 3 షేప్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక షేప్ ఉంది, అక్కడ ఒక షేప్ ఉంది, ఇక్కడ ఇంకో షేప్ ఉంది. ఇప్పుడు ఈ షేప్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ రైట్ సైడ్ మనకు డిస్క్రిప్షన్ అనేది వచ్చింది. ఇక్కడ మనం ఏంటంటే ఏదైనా థంబ్నెయిల్ కానీ ఏదైనా డిజైన్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా థాట్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండాలి, ఇక్కడ సబ్జెక్ట్ ఉండాలి, ఇక్కడ ఒక సంథింగ్ మనకి ఇక్కడ టైటిల్ ఉండాలి, ఇక్కడ టెక్స్ట్ ఉండాలి, ఇక్కడ ఇంకేదో ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉండాలి అనుకుంటాం కదా. వాటన్నిటిని మనం గుర్తుపెట్టుకునే దానికోసం ఇది యూజ్ అవుతుంది అనమాట. సింపుల్గా ఏం చేస్తామంటే ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా రైట్ సైడ్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే షేప్స్, సింపుల్గా షేప్స్ అని టైప్ చేసుకోవాలి. తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే తర్వాత ఇక్కడ ఇది ఉందన్నమాట. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మళ్ళీ కొత్తగా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే లయన్ అని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ అండి ఇక్కడ థర్డ్ దగ్గర క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే అక్కడ ఒక డిస్క్రిప్షన్ వస్తుంది. అక్కడ సింపుల్గా మూవీస్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇలా అనమాట. మనం చూడండి ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ ఒక నోట్ ఉందనుకోండి, దాన్ని మనం చూడాలంటే సింపుల్గా ఈ నోట్ మీద జస్ట్ అలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు రైట్ సైడ్లో మొత్తం ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఏదైతే రాసుకున్నామో అది క్లియర్గా మనకు చూపిస్తుంది. సో ఇక్కడ షేప్స్ అనేది రాసుకున్నాం కాబట్టి షేప్స్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేసాము, ఇక్కడ లైన్ అనేది వచ్చేసింది. ఓకే, అలాగే ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేయగానే మూవీస్ అని వచ్చింది. ఓకే, సో మనకి ఇలా నోట్ టూల్ అనేది ఇలా యూజ్ అవుతుంది. సింపుల్గా వీటన్నిటిని మనం డిలీట్ చేయాలంటే సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ పైన క్లియర్ ఆల్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అన్నీ క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే అందులోనే మనకు లాస్ట్లో కౌంట్ టూల్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ కౌంట్ టూల్ ఏంటంటే జనరల్గా మనం 1 2 3 4 5 6 అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం థంబ్నెయిల్ డిజైన్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఆ ప్లాన్స్ని మనకు గుర్తుండడం కోసం ఈ 1 2 3లని మనం ఇక్కడ సెటప్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో ఉండే లైన్ 1 అనుకోండి. సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తారా మీకు, చూడండి. సో ఇక్కడ మీకు 1 అని పడిపోయింది ఇక్కడ. ఓకే, అలాగే ఇక్కడ సింపుల్ ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ 2 అని పడిపోయింది, కొంచెం జూమ్ చేసుకొని చూడండి. అలాగే ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ 3 అని పడిపోయింది. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ 4 అని పడుతుంది. తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే 5 పడుతుంది, 6 7 8 9 10 11 12 13 14 ఇలా మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ అనమాట. ఇది మ్యాక్సిమం పెద్దగా యూజ్ అవ్వకపోవచ్చు, చాలామంది రేర్గా యూజ్ చేస్తూ ఉంటారు. నేనైతే వీటిని అసలు యూజ్ చేయను. సో జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు చెప్తున్నాను అంతే. సో వీటన్నిటిని క్లియర్ చేయాలనుకుంటే సింపుల్గా పైకి వెళ్ళండి, ఇక్కడ క్లియర్ ఉంటుంది. క్లియర్ క్లిక్ చేసామంటే మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే నెక్స్ట్ టూల్ ఏంటంటే స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. దీన్ని సింపుల్గా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇది యూజ్ చేయాలంటే మొత్తం ఇవన్నీ క్లియర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, లేయర్ క్లిక్ చేసుకున్నాను, డిలీట్ చేస్తున్నాను, డిలీట్. ఓకే, ఇప్పుడు సింపుల్గా క్రోమ్లోకి వెళ్తాను. క్రోమ్లోకి వెళ్ళి పింపుల్స్ ఆన్ ఫేస్ సెర్చ్ చేశాను కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బాగా పింపుల్స్ ఉన్న ఒక ఫోటో తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోటో ఉంది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. దీన్ని సింపుల్గా కాపీ చేసుకోండి అండ్ ఇక్కడికి వచ్చి
Ctrl+V పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ టూల్ ఎలా యూజ్ అవుతుందంటే సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రాకెట్స్ ఉంటాయి మీకు. ఓకే, లెఫ్ట్ నొక్కితే చిన్నగా అవుతుంది, బ్రాకెట్ రైట్ బ్రాకెట్ క్లిక్ చేస్తే పెద్దగా అవుతుంది అనమాట. దీన్ని సింపుల్గా పెద్దగా చేసుకొని సింపుల్గా ఏం చేస్తారంటే ఎక్కడైతే ఆ పింపుల్స్ ఉన్నాయో జస్ట్ దాని మీద అలా క్లిక్ చేయండి. ఓకే, అలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మొత్తం పింపుల్స్ అన్నీ క్లియర్ అవుతాయి. చూడండి, జస్ట్ సింపుల్గా అలా క్లిక్ చేయండి చాలు, అంతే. హెవీగా ఏం లేదు, జస్ట్ అలా క్లిక్ చేస్తే సరిపోతుంది. చూసారా, జస్ట్ అలా క్లిక్ చేయగానే పింపుల్స్ ఎలా మాయమవుతున్నాయో మీకు ఈజీగా డిఫరెన్స్ అనేది తెలిసే ఉంటుంది. స్టార్టింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. ఓకే, చూడండి, దీన్ని మనం ఇంకా టైం పెట్టుకొని ఇంకా బాగా నీట్గా చేసుకోవచ్చు. ఓకే, సో మీకు కనబడుతుందా? చూడండి, దీని ఒకసారి పాత ఫోటో చూడండి ఎలా ఉందో. సో ఇది ఓల్డ్ ఫోటో అనమాట. ఓకే, ఇది రిమూవ్ చేసిన తర్వాత ఎలా ఉందన్నమాట. ఓకే, మీకు సింపుల్గా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఇక్కడ ఇంకోటి చెప్పాలి, మనం ఏదైనా తమిళ్ డిజైన్ చేసేటప్పుడు, ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు ఈ చుట్టూ ఇవి ఉన్నాయి కదా, ఇవి మొత్తం క్లియర్ అవ్వాలంటే సింపుల్గా ఏం చేస్తారంటే ట్యాబ్ క్లిక్ చేయండి. ట్యాబ్ క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ ఇలా కొద్దిగా స్పేస్ అనేది వచ్చేసింది. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే ఎఫ్ క్లిక్ చేయండి. ఎఫ్ క్లిక్ చేయగానే టూల్స్ బార్ అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎఫ్ క్లిక్ చేయండి, మొత్తం క్లియర్ అవుతుంది. ఓకే, చూసారా ఎంత ప్లెయిన్గా ఉందో, మొత్తం చాలా క్లియర్గా నీట్గా ఉంది. చాలామంది పెద్ద పెద్ద డిజైనర్స్ అందరూ ఇలానే యూజ్ చేస్తారనమాట. సో అప్పుడు మొత్తం క్లియర్గా ఉంటుంది. సో ప్రతిదీ మనకు చాలా డీటెయిలింగ్గా కనబడుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, క్లియర్గా చూడండి. సో డిఫరెన్స్ చూసారా, స్పాట్ హీలింగ్ బ్రష్తో చేయకముందు ఇలా ఉంది, చేసిన తర్వాత ఇలా క్లియర్ అయిపోయింది. మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి, చెప్తే కామెడీగా ఉంటుందేమో. ఇప్పుడు చాలామంది హాస్పిటల్స్లో, క్లినిక్స్లలో బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని చెప్పి కొన్ని పిక్స్ వదులుతూ ఉంటారు కదా, అది రియల్గా వచ్చినవి అయితే కాదు, ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే రియల్గా ఉంటాయి. మ్యాక్సిమము వాళ్ళు ఫోటోషాప్లో ఇలా చేస్తారన్నమాట. సో ఇవి మనలాంటి జనాలకి ఎవరికి తెలియవు, ఎందుకంటే ఇలాంటివి మేము రెగ్యులర్గా చేస్తుంటాం కాబట్టి మాకు తెలుస్తూ ఉంటాయి. ఓకే, మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోండి, మా క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకోండి, 1 మంత్లో ఇలా ఉండే ఫేస్ ఇలా అవుతుంది, డిఫరెన్స్ చూడండి అని చెప్పి ఇలా పోస్టర్స్ వదులుతూ ఉంటారు కదా. సో ఆ డిఫరెన్స్ అనేది 1 మంత్లో 2 మంత్స్లో వచ్చినది అయితే కాదు, జస్ట్ 1 మినిట్లో ఇలా ఫోటోషాప్లో వచ్చింది ఆ డిఫరెన్స్ అనమాట. చూడండి, సో ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇదంతా మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా చెప్తున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ రావాలి. సో బ్యాక్ వచ్చేసి టూల్స్ బారు, టాస్క్ బారు ఇవన్నీ కనపడాలంటే సింపుల్గా ఏం చేయాలంటే ట్యాబ్ క్లిక్ చేయండి. ట్యాబ్ క్లిక్ చేయగానే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఎఫ్ క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీన్ని డిలీట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేది హీలింగ్ బ్రష్ టూల్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో మనం దీన్ని యూజ్ చేసే ముందు దీని సైజ్ అనేది కొద్దిగా పెంచుకుందాం. బ్రాకెట్స్ ఇలా పెంచుకున్న తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలంటే సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లిప్స్ ఉన్నాయి కదా, లిప్స్ మీదకి తెచ్చి జస్ట్ ఆల్ట్ పట్టుకొని దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే పక్కకు వచ్చి బుగ్గ ఉంది కదా, ఆ బుగ్గ మీద జస్ట్ అలా క్లిక్ చేసి జస్ట్ మూవ్ చేసామంటే మనం ఎక్కడ ఏ పార్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అది ఇక్కడ క్లోన్ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ సపోజ్ మనం ఇక్కడ కొంచెం కింద జా లైన్ దగ్గర చేసుకుందాం. ఓకే, ఇలా. సో మనకు ఇలా హీలింగ్ బ్రష్ అనేది ఇలా యూజ్ అవుతుంది మనకు. ఓకే, జస్ట్ మనకు ఏది కావాలో జస్ట్ ఆల్ట్ పట్టుకొని అక్కడ జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత జస్ట్ ఇలా అంటే చాలు, ఏ భాగమైనా సరే క్లోన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు చూశారు కదా, చూసింది బుక్ లో రాసుకుని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తేనే మీకు అది గుర్తుండిపోతుంది. మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా ఈజీగా మర్చిపోతారు. సో కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ట్యూటోరియల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.